హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ సత్తు డ్రింక్ రెసిపీ. ఈ డ్రింక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా హెల్తీ రెసిపీ. శరీరంలోని వేడిని తగ్గించి, నీరసాన్ని పోగొట్టి, శక్తినిచ్చే సమ్మర్ స్పెషల్ డ్రింక్ అని చెప్పొచ్చు ఈ సత్తు రెసిపీని. ఈ ఒక్క పొడి చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ డ్రింక్‌నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా చేసుకునే హెల్తీ డ్రింక్ రెసిపీ ఇదైతే. ఇప్పుడు ఈ డ్రింక్ కోసం నేనైతే ఒక కప్పు ఇలా పొట్టు శనగలైతే తీసుకుంటున్నాను. మనం స్నాక్స్ లాగా తినే ఇలా పుట్నాలు ఉంటాయి కదా, శనగ పుట్నాలు, వీటినైతే తీసుకొని ఇలా పైన పొట్టు మొత్తం అయితే పీల్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్‌తో ఇలా ప్రెస్ చేస్తే మనకి పొట్టు అయితే ఈజీగా ఊడొచ్చేస్తది. మీరు కావాలంటే పొట్టుతో కూడా పట్టుకోవచ్చు. నేనైతే ఇలా పొట్టునైతే నలుపుకొనైతే తీసుకుంటున్నాను. ఇలా చిల్లుల గరిట ఉంటే గరిటెలో వేసుకొని కూడా ఇలా ప్రెస్ చేస్తే మనకి పొట్టు అనేది ఈజీగా ఊడొచ్చేస్తది. మీరు కావాలంటే పొట్టుతో కూడా పట్టుకోవచ్చు. మనకి ఇందులో 2 రకాల శనగలు దొరుకుతాయి. ఒకటి ఉప్పు పుట్నాల శనగలు ఉంటాయి. అలాగే ఇంకోటి నార్మల్ ఉంటాయి. నార్మల్ శనగ పుట్నాలైతే తీసుకుంటే బెటరు. ఎందుకంటే ఉప్పు పుట్నాలు తీసుకుంటే బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే అది హెల్తీ కాదు కాబట్టి ఇలా నార్మల్ శనగల పుట్నాలు తీసుకుంటేనే బెటరు. ఇప్పుడు వీటిని ఇలా ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పొడిలాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్నది ఒక బౌల్‌లో అయితే వేసుకుంటున్నాను. దీన్ని ఒక 2 టేబుల్ స్పూన్ లేదా ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకుంటే మనకి సత్తు డ్రింక్ అయితే రెడీ అయిపోతది. ఇప్పుడు డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే ఒక కుండ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కుండలో ఒక 3 టేబుల్ స్పూన్ల ఈ పొడి అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసి కొత్తిమీరు, అదే విధంగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. దీన్ని మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి సాల్ట్‌తో చేసుకోవచ్చు. ఒకటి షుగర్‌తో కూడా చేసుకోవచ్చు. సాల్ట్ ప్లేస్‌లో షుగర్ వేసుకుంటే మనకి ఇది స్వీట్ డ్రింక్ రెడీ అయిపోతది. ఇప్పుడు ఇందులోనే నేను హాఫ్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో నేను కూల్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూల్ వాటర్ బదులు నార్మల్ వాటర్ వేసుకొని ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకొని కూడా చల్లగా ఈ డ్రింక్‌ని సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే కూల్ వాటర్ అయితే వేసుకొని ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి సత్తు డ్రింక్ రెసిపీ అయితే రెడీ అయిపోతది. ఇప్పుడు పైన నేనైతే హాఫ్ లెమన్ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే హాఫ్ లెమన్ అయితే పిండుకొని ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి చల్లగా సత్తు డ్రింక్ అయితే రెడీ అయిపోతది. ఎనర్జీనిచ్చే స్పెషల్ డ్రింక్ ఇది. తాగుతుంటే తాగాలనిపిస్తది. టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో వేసుకొని మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికెలో అయితే డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకి ఎవ్వరైనా ఎంజాయ్ చేస్తూ తాగిస్తారు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఇప్పుడు దీన్ని నేను చల్లగా గ్లాస్‌లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. శరీరానికి ఎంతో శక్తినిచ్చే సమ్మర్ స్పెషల్ డ్రింకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ, అలాగే హెల్తీ రెసిపీ. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.